హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మునగాకుని ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇంట్లోనే ఆరబెట్టుకొని ఎండబెట్టేసుకోవాలి. ఇవన్నీ వాటికి కావాల్సిన ఐటమ్స్ మా షాప్లో ఉన్నాయి, కిరాణం షాపు. బయటికి వెళ్ళి కూడా కొన్ని ఐటమ్స్ తెచ్చానండి, అవి కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను చెప్పే వాటిని ధనియాలు, చింతపండు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి మాత్రం ఒక స్పూన్ ఆయిల్ వేసి రోస్ట్ చేయండి. బెల్లము, చక్కెర కొద్దిగానే, కారాన్ని అడ్జస్ట్ చేయడానికి, ఉప్పు తగినంత, బాదం, కాజు, వెల్లుల్లి పొట్టు తీసినవి, ఇవన్నిటిని రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారాక గ్రైండర్లో మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది పౌడర్. చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలో తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు. చూడండి, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.